జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 నుండి అయితే టీజర్ వచ్చింది. ఎలా అనిపించింది మీకు? బాగుంది. అంటే సో వార్ ఎలా అనిపించిందో ఈ వార్ 2 కూడా అలానే అనిపించింది. కాకపోతే అక్కడ టైగర్ షరఫ్ ప్లేస్లో ఇక్కడ యంగ్ టైగర్ ఉన్నారు అంతే. ఓకే. మరి ఆయన లుక్స్ వైజ్ ఎలా అనిపించింది? లుక్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కొంచెం థిన్గా ఉండడం, కొంచెం రగ్గడ్ బియర్డ్తో ఓకే బాగుంది, పర్లేదు. మరి స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గింది అంటున్నారు చాలా మంది. అంటే ఆయనకి సెకండ్ హీరోకి ఇచ్చారు. యా అంటే మరి చూసుకుంటే ఈ టీజర్లో వరకు హృతిక్ రోషన్ కొంచెం హైలైట్గా అనిపిస్తుంది. హృతిక్ రోషన్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం హైలైట్గా ఉన్నాయి. బట్ టీజర్ బట్టి మనం సినిమా అంతా జడ్జ్ చేయలేం కాబట్టి ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 షోస్ తర్వాత తెలిసిపోయింది కదా రిజల్ట్. సో అప్పుడు మనకు తెలియడమే కానీ టీజర్ బట్టి మనం జడ్జ్ చేయలేం. మరి టీజర్లో చూస్తూ ఉంటే మొత్తం ఫైట్ సీక్వెన్సెసే కనిపిస్తున్నాయి. మరి మూవీ మొత్తం ఫైట్ సీక్వెన్సెసే ఉంటే మరి యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్? సో అంటే మీరు వార్ చూస్తుంటే మీకు అర్థమైంది. సో వార్ 2 కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. సో వార్ ఒక నార్మల్ బాలీవుడ్ కమర్షియల్ మూవీ. బట్ ఈ వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి మరి ఆయన్ని ఇంప్రెస్ చేసిన కథ ఏంటో, మరి అందులో ఏం కథ ఉందో సో రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మరి ఈ మూవీ పుష్ప, సలార్ లాంటి రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేం. అంటే కంప్లీట్ మన వాళ్ళు ఆదరించే దాన్ని బట్టి ఉంటుంది. సో మేబీ రిలీజ్ అయిన తర్వాత చూడాలంటే సో నార్మలీ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత మన వాళ్ళు ఎవరైనా పెట్టిన తర్వాత సినిమా హిట్ అయిపోయింది కలెక్షన్స్ అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే రిలీజ్ అయిన తర్వాతే చూసుకుంటే కొన్ని సినిమాల్లో, బాలీవుడ్ సినిమాల్లో పర్టికులర్గా సౌత్ యాక్టర్స్ని తీసుకుని వాళ్ళు కామెడీగా వాళ్ళ క్యారెక్టర్ని అలా చేస్తారనమాట. లాల్ ఉన్నారు బట్ రిలీజ్ అయిన తర్వాతే మనం చెప్పగలం. మరి మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలరా? అంటే అది తెలుగు డబ్ చేసినా కూడా బాలీవుడ్ మూవీ కదా. యాక్చువల్లీ మన వాళ్ళకి ఆ ఫ్లేవర్ అంత ఉండదన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మన ఫ్లేవర్ అంటే వాళ్ళకి ఇష్టం, మన టైప్ ఆఫ్ సినిమాలు కానీ మన డైలాగ్స్ కానీ మనకు అంత ఎక్కదన్నమాట వాళ్ళ ఫ్లేవర్. సో కాకపోతే ఏంటంటే మరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి థియేటర్ వరకు అయితే వెళ్తారు.